మనం మన జీవితంలో ఒకసారి చేసిన చిన్న మంచి పని 100 జన్మల పాపాలను ఎలా కడిగేస్తుందో తెలుసా? ఈరోజు మనం వినబోయే కథలో ఒక చిన్న ఎలుక చేసిన పని వల్ల ఏకంగా వైకుంఠ ప్రాప్తి దక్కింది. అది ఎలా దక్కిందో చూద్దాం. ఇది నిజంగా మన మనసును కదిలించే కార్తీక మాసపు అద్భుతం. వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకు కార్తీక మాసపు మహిమల్లో మరో కథను వివరిస్తూ ఇలా అన్నారు. మీరు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ముందు భక్తితో నిత్యం చేసిన కీర్తనలు అలిపించిన మీకు సాక్షాత్తు వైకుంఠం లభిస్తుంది. అలాగే ముఖ్యంగా కార్తీక ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో దీపాలు పెడితే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. మీరు ఎన్నో గొప్ప దానాలు చేసినా సరే ఈ కార్తీక మాసంలో మహావిష్ణువు గుడి వైపు ఒక అడుగు వేసినా చాలు. ఆ ఒక్కో అడుగుకి ఒక్కో అశ్వమేధ యోగం చేసినంత పుణ్యం దక్కుతుంది. అలానే ఈ మాసంలో గుడికి వెళ్ళని వారు, స్వామిని దర్శించుకోని వారు కాలసూత్రం అనే భయంకరమైన రౌరవ నరకాన్ని పొందుతారని అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలంతా 1,00,000 ఒత్తులు వెలిగించే శక్తి లేకపోయినా కనీసం ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో అయినా దీపాలు వెలిగిస్తే చాలు. మరొకరి దీపం ఆరిపోకుండా అందులో నూనె వేసి చూసుకుంటే అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు. ఒకానప్పుడు సరస్వతి నదీ తీరంలో ఒక పాడుబడే గుడి ఉండేది. అక్కడికి కర్మనిష్ఠుడు అనే ఒక గొప్ప యోగి కార్తీక స్నానం కోసం వచ్చారు. అక్కడ ఉన్న మందిరాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించి స్వామిని పూజించి ఆయన సమాధి స్థితిలో తపస్సు చేసుకుంటున్నారు. అది కార్తీక శుద్ధ ద్వాదశి సాయంకాలం. అక్కడున్న ఒక కొలుగులోంచి ఒక ఎలక బయటకు వచ్చింది. ఆ ఎలుక స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ దీపాలను చూసింది. ఒక ప్రమిదలో నూనె అయిపోయి ఒత్తి ఆరిపోతుంది. ఆ సమయంలో ఆ ఎలుక ఏం చేసిందంటే నెమ్మదిగా ఆరిపోతున్న ఒత్తిని నోటితో పట్టుకొని పక్కనే నూనె ఉన్న ప్రమిదలోకి మార్చింది. ఆ తర్వాత ఎలుక అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆ ఆలయంలోనే చనిపోయింది. ఆ మరుక్షణమే దాని పాపాలన్నీ భస్మమైపోయాయి. ఆ ఎలుక దివ్య రూపంతో ఒక పుణ్యపురుషుడిగా మారిపోయాడు. సమాధిలోంచి లేచిన యోగి కర్మనిష్ఠుడు తన ఎదురుగా ఉన్న దివ్యపురుషుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పుణ్యపురుషుడు, మునీంద్ర, నేను పూర్వం ఎవరు, ఎందుకు ఎలకగా పుట్టానో తెలియదు, దయచేసి నాకు చెప్పండి అని వేడుకున్నాడు. యోగి దివ్యదృష్టితో చూసి ఇలా చెప్పారు. నాయనా, నువ్వు పూర్వజన్మలో జైమిని గోత్రానికి చెందిన బ్రాహ్మణుడివి. బ్లహికా దేశంలో పుట్టావు. కానీ సంసార పోషణ మీద అత్యాశతో స్నానం, సంధ్యావందనం లాంటివి వదిలేశావు. నీతో ఉన్న బ్రాహ్మణులను తిట్టావు. శ్రాద్ధ భోజనం తినకూడదని నియమం ఉన్నా నీవు దాన్ని ఆత్రంగా తిన్నావు. ఉపవాస దినాలలో కూడా రాత్రింబవలు తిన్నావు. నీ భార్యకు సహాయం అంటూ ఒక దాసీని పెట్టి ఆమెతో ముచ్చట్లు, సరసాలు ఆడావు. ఆ దాసీ బిడ్డను ఒక సూతుడికి అమ్మేశావు. చివరికి ఎన్నో పాపాలు చేసి ఎక్కువ ధనం సంపాదించి దాన్ని పాతిపెట్టి మరణించావు. ఆ పాపాల ఫలితంగా నువ్వు నరకాలు అనుభవించి భూలోకంలో ఈ ఆలయంలో ఎలకగా పుట్టావు. ప్రతిరోజు ప్రసాదాలు తింటూ నూనె దొంగలిస్తూ అల్లరి చేసేవాడివి. కానీ నాయనా, నువ్వు రోజూ తప్పులు చేసిన కార్తీక మాసపు ఆ పవిత్ర ద్వాదశి రోజున ఇతరులు పెట్టిన దీపం ఆరిపోకుండా చూశావు. అదే నీ పుణ్యం. ఆ ఒక్క చిన్న మంచి పని వల్ల నీ ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది. ఇక మీదట నువ్వు భక్తితో వైకుంఠంలో శాశ్వతంగా ఉంటావు అని యోగి ఆశీర్వదించారు. నిజంగా మనకి తెలియకుండా చేసిన ఒకే ఒక పుణ్యం అంతకుముందు చేసిన 100 పాపాలను ఎలా కడిగేస్తుందో చూశారా? అందుకే కార్తీక మాసంలో దీపం పెట్టడం ఎంత ముఖ్యమో, పక్కవారి దీపం ఆరిపోకుండా నూనె వేయడం కూడా అంతే ముఖ్యం. జై శ్రీమన్నారాయణ. మీరు ఎప్పుడైనా అలా ఆగిపోతున్న దీపం ప్రమిదలో నూనె పోసారా? లేదా వేరొకరి దీపం నుంచి అగరబత్తులు వెలిగించడం గట్టి చేశారా? అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.